పేరుకి డెల్టా ప్రాంతం కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పేరుకి డెల్టా ప్రాంతం కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. దశాబ్దాలుగా మారని తలరాత మేడం రాక మార్చేస్తుందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా కదా తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గం రెండో కోనసీమగా పేరు. జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన కోవూరు నియోజకవర్గం దశాబ్దాలు గడిచిన నాయకులు మారిన అభివృద్ధి జాడలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంకు కూతవేటు దూరంలో ఉండటంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిపై అనుకున్నంత స్థాయిలో నేతలు చూపు పడలేదు. కానీ మేడం రాకతో నియోజకవర్గ అభివృద్ధిపై అటు ప్రజలలో రైతులలో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా మహిళా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కోవూరు టికెట్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డిపై ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మేడం రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత మరో లెక్కగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తోంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సంపన్న కుటుంబానికి చెందిన మహిళ కావటం, జిల్లాలో స్వతహాగా సేవాభావం కలిగిన వారిగా పేరుండటంతో అటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఇటు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కోవూరు నియోజకవర్గ ప్రజలకు చేరువ చేయడంతో అటు అభివృద్ధి ఇటు సమస్యలు తొలగిపోతున్నాయి. ఎన్నికల హామీలలో అవినీతి రహిత కోవూరుగా, నిరుద్యోగ రహిత కోవూరుగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా విపిఆర్ ట్రస్ట్ ద్వారా విపిఆర్ వైద్యం, విపిఆర్ విద్య, విపిఆర్ అమృత జలధార, విపిఆర్ జాబ్ మేళా వంటి సేవలను కోవూరు నియోజకవర్గ ప్రజలకు చేరువ చేశారు. వీటితో పాటు సొంత నిధులు వెచ్చించి రైతులకు కాలువల పూడికతీత, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, బాధితులకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో అక్రమాలకు, అవినీతికి అడ్డుకట్ట వేసి అభివృద్ధికి బాటలు వేశారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణం, దామరమడుగు ముంబై జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు, రైతుల పాలిట వరప్రసాదమైన కలిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి శ్రీకారం, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిల చెల్లింపు, ముదివర్తిపాలెం కాస్ట్వే నిర్మాణం, వీటితో పాటు అనేక ఇండస్ట్రీస్ కోవూరు నియోజకవర్గంలో ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. దీంతో ఏళ్ల నాటి కోవూరు అభివృద్ధి కళ మహిళా ఎమ్మెల్యే రాకతో తీరుతోందని ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.